హాయ్ ఫ్రెండ్స్, పల్లీల పచ్చి పులుసు ఎలా చేయాలో చూసేద్దామండి. ఫస్ట్ ఒక ప్యాన్లో శనగింజలు జీలకర్ర వేసి ఫ్రై చేసుకోవాలి. వాటిని చల్లారబెట్టుకున్న తర్వాత ఒక మిక్సీ జార్లో జీలకర్ర వెల్లుల్లిపాయలు శనగింజలు వేసి ఫైన్ పేస్ట్ చేసుకోవాలి. తర్వాత నానబెట్టుకున్న చింతపండు కూడా వేసి బాగా ఫైన్ పేస్ట్ చేసుకోవాలి. తర్వాత ఒక గిన్నెలో ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకోవాలి. ఆవాలు చిత్తపట్టలైన తర్వాత ఆనియన్ వేసుకోవాలి. తర్వాత కరివేపాకు వేసుకోవాలి. అవి బాగా ఫ్రై చేసుకోవాలి. అవి బాగా ఫ్రై అయిన తర్వాత సన్నగా తురిమి పెట్టుకున్న గ్రీన్ చిల్లీస్ వేసుకోవాలి. తర్వాత టమాటోస్ వేసుకోవాలి. అవి బాగా మగ్గబెట్టుకోవాలి. తర్వాత ఉప్పు వేసుకోవాలి. టమాటోస్ అన్నీ బాగా మగ్గిన తర్వాత మనం పేస్ట్ చేసి పెట్టుకున్న మసాలాని అంతా దాంట్లో వేసుకొని ఆయిల్ పై తేలి వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత దీంట్లో వాటర్ వేసుకొని మన పులుసు తగినట్టు వేసుకోవాలి. తర్వాత లాస్ట్లో అది మరిగిన తర్వాత కొత్తిమీర వేసుకోవాలి. పల్లీల పచ్చి పులుసు రెడీ.